హలో దోస్తులు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా? వెల్కమ్ టు కుర్ర రజనీ మణి 777 కుకింగ్ అండ్ బ్లాగ్స్. ఇవాళ సండే స్పెషల్గా మా మమ్మీ మటన్ కీమా ముట్టీలు చేసింది. టేస్ట్ అయితే ఒక రేంజ్లో అంత బాగుందంట, అంత బాగుంది. నోట్లు వేసి ఇట్లా కరిగిపోయి అంత మంచిగా ఉడికింది. ఆ రెసిపీ ఏందో ఇప్పుడు మనం చూద్దాం. అది ఎలా ఉందో మనం చూద్దాం. ఇప్పుడు 250 గ్రాముల మటన్ కీమా ముట్టీలు చేయడానికి 250 గ్రాముల మటన్ కీమా పుట్నాలు చెటాకు, ఐదు పచ్చిమిరపకాయలు, ఒక దాల్చిన చెక్క, 3 లవంగాలు, శుభ్రంగా కడిగి పెట్టుకున్న మటను ఇందులో వేసుకోవాలి. ఇది గ్రైండ్ చేసుకున్నాక కారం ఉప్పు వేసుకోవాలి. ఒక స్పూన్ కారం, చిటికెడు పసుపు, అందులోనే ఉప్పు తగినంత, ఒక టేబుల్ స్పూన్ ధనియా పొడి గ్రైండ్ చేసుకోవాలి. మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. అయిపోయింది. ఇది తీసి ఒక గిన్నెలో వేసుకోవాలి. మేము చిన్నగా ఉండగా మా అమ్మ చేసేది రోట్లు వేసి దంచేది. అప్పుడు గ్రైండర్లు ఎక్కడిది, దంచి 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 చేసి పాత ఇళ్ళల్లో ఉట్టి ఉండేది, ఉట్టి మీద పెట్టేది. ఇప్పుడు ఇవి ఎన్ని రోజులు ఉంటాయి మమ్మీ? మరి మనం తినాలి అని అనుకుంటా 15 రోజుల దాకా ఉంటాయి. అప్పుడు ఏమైనా కూర మిగిలితే ఈ ముట్టీలు చేసి పెట్టుకునేది. ఇప్పుడేమో పచ్చడి పెడుతారు. 15-20 రోజులు ఉంటుందని పచ్చడి పెట్టుకొని తింటారు. ఈ ముట్టీలు పని చేసారు పాతకాలం. ఇది అని మేము మా అమ్మమ్మ చేతి వంట మేము తినలేకపోయినాం. అందుకే మా అమ్మ చేసి పెట్టిందని మా మమ్మీ మాకు చేసి పెడుతుంది. చేసుకుంటే ఎంత పెద్ద పని కాదు, కానీ అమ్మ ఏం చేస్తామో అనుకుంటే పని. మంచిగా ఇవి కొత్తిమీరతో కలుపుకొని చిన్న చిన్న ఉండలు చేసుకొని కొంచెం చెయ్యికి ఇట్లా నూనె అద్దుకొని ఇట్లా కొంచెం కొంచెం తీసుకుంటా మంచిగా చేసుకోవాలి. మమ్మీ జర చిన్న చిన్నగా ఎక్కువ వస్తాయి. అయితే పెద్దగా చేస్తా ఆయన ఇప్పుడైపోతాయి మమ్మీ. మంచిగా ఒకటి రెండు జర పెద్ద చిన్నగా మీకు నచ్చితే మళ్ళీ చేసుకుందరు. ఫస్ట్ టైం అని 1/2 కిలోనే తీసుకున్నా మటన్. మమ్మీ ఉట్టి రౌండ్లో చేసుకోవాలి, ఇంకేమన్నా ఏం లేదు, రౌండ్లే. ఉట్టి రౌండ్లో చేసుకోవాలా? మన ఇష్టం ఉన్నట్టు చేసుకోవద్దా? ఎందుకు చేసుకుంటే రావు అవి? వస్తాయి కానీ ఇట్లనే బాగుంటాయి. కాదు ఇప్పుడు చపాతీ లెక్క మంచిగా అట్లా బాగుంటాయి. చపాతీ లెక్క చేసుకొని మన ఇష్టం ఉన్న దాంట్లో లెక్క కట్ చేసుకుంటే రావు అట్లా మంచిగా ఉంటాయి. ముట్టీలు అంటేనే ఇట్లనే చేసుకోవాలి. 15 రోజుల దాకా రోజుకొకటి తిను. మీరు ఎవరు తినరు అయితే? మేము కూడా తింటాం అనుకో, చెప్తున్నా. తింటా అంటే రోజుకొకటి తిను. తింటా చేసి తిననీకే కదా. ఒక్కసారి తిన్నామంటే వీటిని వదిలిపెట్టావు. ఇంకోసారి చేయి అంట. నెక్స్ట్ టైం ఇక చూసినా కదా నేనే చేస్తా. నాకైతే పని పెట్ట కూకే నేనే చేసుకుంటా. ఊకే చేయాలంటే నా నుంచి మూల మంట పెట్టి మంచిగా ఎంపుకోవాలి. మంచిగా ఎగుతాయి. ఇక పొయ్యి ముట్టించుకొని చిన్నపాటి కడాయి, తక్కువ కాబట్టి చిన్నది పెడుతున్నా కడాయి. ఎక్కువ కాంటేట్లో తీసుకుంటే పెద్ద కడాయి పెట్టుకోవాలి. తక్కువ కాబట్టి చిన్నది తీసుకున్నా. నూనె బాగానే పడుతుందా? తక్కువనే పడుతుంది, ఏమంత పట్టదు. వేసి చూద్దాము. ఇంత మందమే కాగాలి, ఎక్కువ కాగితే మాడుతాయి.
లోపల మాంసం ఉడకదు. ఇప్పుడు ఇవి వేసినావు కదా, వేసిన తర్వాత ఎంతసేపు ఇంట్లో ఉంచాలి? 10 నిమిషాల పాటు ఉంచాలి. అంటే మటన్ జర తొందరగా ఉడకదు కాబట్టి సిమ్లో పెట్టి ఎంచుకోవాలా? మరి ఎట్లా? సిమ్లో పెట్టి ఎంచుకోవాలి. మాడిపోతాయి, పైన మొత్తం మాడిపోతే లోపల ఉడకదు, నల్లగా అయిపోతుంది. మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఉంచాలి. ఇవి కనబడతలేదేమి? కనబడతాయి అందులో నూనెలో. ఇగో తీసేస్తున్నా. ఇగో ఈ కలర్ రావాలి, ఈ కలర్ వచ్చేదాకా ఉంచుకోవాలి. మమ్మీ ఇంకా ముట్టిలు కాలేదా? ఇగో అయినాయి వస్తున్నాయి. వావ్ వావ్, మటన్ ముట్టీలు. టేస్ట్ ఎట్లుందో చూసి చెప్తా. అన్ని పర్ఫెక్ట్ సరిపోయినాయి. చాలా అంటే చాలా బాగుంది. మన సిమ్లో పెట్టి ఎందుకు ఉడికించుకోవాలి? మటన్ ఉడకదు. పెద్దగా పెట్టినామనుకో ఆయనతో మాడిపోతుంది. అందుకే సిమ్లో పెట్టి ఉడికించుకున్నందుకు చూడండి ఇంకో ఇంత మెత్త మంచిగా అంటే మంచిగా ఉడికింది. టేస్ట్ అయితే జబర్దస్త్ ఉంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీ ఇంట్లో. ఎట్లుందో టేస్ట్ చూడండి మీరు కూడా. ముట్టీలు ఫుల్ వీడియో మొత్తం చూడండి. వీడియోని మాత్రం స్కిప్ చేయకండి. వీడియో మొత్తం చూడండి. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.